నమస్తే. చైనా పర్యటనకు వెళ్లారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. అక్కడి నుంచి జాయింట్ స్టేట్మెంట్ ఒకటొచ్చింది. కశ్మీర్ అంశానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ నియమాలకు లోబడి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి అంటూ చైనా, పాకిస్తాన్ జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్‌ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వెంటే మేము ఉన్నాము, పాకిస్తాన్‌కే మద్దతిస్తున్నామనేటువంటి సందేశాన్ని చైనా ఇస్తోందా? ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా దీనికి కారణభూతమైందా? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్‌లో సీనియర్ జర్నలిస్ట్ అలాగే నేషనలిస్ట్ హబ్ సీఈఓ సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. సాయి గారు, ఇప్పుడు ఇంతకాలం తర్వాత చైనా మళ్ళీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం ద్వారా షెహబాజ్ షరీఫ్ అక్కడికి వెళ్ళాడు. ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్‌ని మనము? కశ్మీర్ విషయంలో మేము పాకిస్తాన్‌కి అండగా ఉన్నామని చైనా చెబుతోందా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ? ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పినట్టుగా చైనా పర్యటనకు వెళ్ళినటువంటి షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని తీసుకురావడం అనేది సహజమే. చైనా కూడా గతంలో చేసినటువంటి స్టేట్మెంటే ఇప్పుడు కూడా ఇచ్చింది. దీంట్లో కొత్తగా ఏం లేదు. 2024లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అంతకుముందు ఆ చైనా పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూని రేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు అనుగుణంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చైనా చేస్తుంది. చైనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే కనుక, కశ్మీర్ ఇష్యూ ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ హిస్టరీ. అంటే చాలా చరిత్ర నుంచి, చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ అనేది అలా నలుగుతూ వస్తోంది. అండ్ షుడ్ బి రిజాల్వ్డ్ పీస్ఫుల్లీ అకార్డింగ్ టు ద యుఎన్ చార్టర్, రెలవెంట్ యుఎన్ఎస్సి రెజల్యూషన్స్ అండ్ బైలేటరల్ అగ్రిమెంట్స్ అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, ఇది యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారము లేదా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇచ్చినటువంటి రెజల్యూషన్స్ ప్రకారము, లేదనంటే బైలేటరల్ అగ్రిమెంట్స్ అంటే ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారము ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అని కశ్మీర్ ఒక ప్రకటన ఇచ్చింది. దీనికి భారత ప్రభుత్వం కూడా సేమ్ అంతే, మీకు అసలు సంబంధం లేని విషయం మీరు మాట్లాడడానికి వీల్లేదు అన్నట్టుగా మనం కూడా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాము. ఇచ్చామో ఇవ్వలేదో మనం రికార్డ్ చేసే టైంకి నేనైతే చూడలేదు. బట్ ఎస్, అది అబ్వియస్లీ మనం చైనాకి అగేన్స్ట్ గానే మనము ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాం. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని పదే పదే యునైటెడ్ నేషన్స్ లో కావచ్చు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కావచ్చు, ఎక్కడ ఏ దేశానికి పర్యటనకు వెళ్ళినా కశ్మీర్ గురించి మాట్లాడించే ఒక ప్రయత్నం పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూనే వస్తుంది. అసలు బేసికల్లీ ఇప్పుడు చైనా ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది లెక్క. చైనా ఏమంటుంది, కశ్మీర్ ఇష్యూని మీరు సెటిల్ చేసుకోవాలి, యునైటెడ్ నేషన్స్ చార్టర్ అండ్ యుఎన్ఎస్సి రెజల్యూషన్ ప్రకారం చేయాలని చెప్తుంది. సేమ్ థింగ్ ఇప్పుడు భారతదేశం కూడా ఏదైనా వేరే వేదికల పైన టిబెట్ ప్రస్తావన చేస్తే, లేదా షింజియాంగ్ ప్రావిన్స్ కి సంబంధించినటువంటి ప్రస్తావన చేస్తే, హాంకాంగ్ ప్రస్తావన చేస్తే, తైవాన్ ప్రస్తావన చేస్తే చైనా ఇలాగే రెస్పాండ్ అవుతుందా? చైనా దాన్ని అంగీకరిస్తుందా? ఏ విషయం వచ్చినా కానీ ఇది మా ఇంటర్నల్ మ్యాటర్ అంటారు. వన్ చైనా పాలసీ అంటారు. వన్ చైనా పాలసీకి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా సహించని చైనా కశ్మీర్ విషయంలో మాట్లాడటం ఏంటి అంటే, ఇది డూప్లిసిటీ అనమాట. చైనాకి ఏంటంటే తనకు కావాల్సింది ఏదో తను చేయడం కోసం వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక పాకిస్తాన్తో అంటగాగి చేసినటువంటి స్టేట్మెంట్ గానే దీన్ని చూడాలి. ఇక రెండో అంశం ఉంది ఇందులో. పాకిస్తాన్ ఏం చేస్తోంది? పాకిస్తాన్ ఏమనుకుంటుంది అని అంటే, దీన్ని ఇంటర్నేషనలైజ్ చేసే ఒక ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. అది కాదు కదా, ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్ కూడా ఉంది కదా అని అడగవచ్చు. పాకిస్తాన్కి సంబంధించి కొంచెం క్రోనాలజీ మనకు తెలియాలి. 1947లో దేశ విభజన జరిగిన సమయంలో బ్రిటిషర్లు పెట్టినటువంటి రూల్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక దేశ విభజన చేస్తున్న టైంలో పాకిస్తాన్ని, భారత్ని ఏర్పరుస్తూ, పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ రెండు ఏర్పరిచారు. అండ్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అలా ఏర్పరిచిన క్రమంలో వాళ్ళు అప్పుడు 560 పైచిలకు సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలకి ఒక మాట చెప్పారు, మీరు అంటే వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పొగబెట్టే ప్రయత్నం చేస్తూ వెళ్ళారు బ్రిటిషర్లు. ఏం చేశారు, ఈ సంస్థానాలకు అధికారాన్ని కట్టబెట్టి, సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్తో కలవాలా, భారత్తో ఉండాలా, లేదా స్వతంత్రంగా ఉండాలా అని నిర్ణయించుకునే అధికారాన్ని వాళ్ళకి కట్టబెట్టి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఏంటంటే, ఏ దేశంలో కలవాలనుకుంటే ఆ సంస్థానాధీశులు ఆ పర్టికులర్ దేశంతో వాళ్ళు విలీన పత్రం మీద సంతకం చేయాలి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ అంటారు. సో పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి సంస్థానాధీశులు పాకిస్తాన్తో ఉన్నారు, మధ్యలో గీత ఈ విభజన చేశారు కాబట్టి, పార్టీషన్ చేశారు కాబట్టి, భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు భారత్తో విలీన పత్రమే సంతకం చేయాలి. అన్ని రాజ్యాలు చేశాయి, అన్ని సంస్థానాలు చేశాయి. ఒక 3 మాత్రం మిగిలిపోయాయి. ఒకటి జునాగఢ్, 2 హైదరాబాద్, 3 కశ్మీర్. జునాగఢ్ భారత్ లో విలీనం అయిపోయింది.
హైదరాబాద్ ని 1948లో మనము పోలీస్ యాక్షన్ అంటారు, దాన్ని ఆపరేషన్ పోలో అంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం మెడలు వంచి రజాకార్ల పీచమణిచి భారత్ లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారు. అయితే కశ్మీర్ విషయంలోకి వచ్చేసరికి 1947 నుంచి 48 వరకు రాజా హరిసింగ్ కశ్మీర్ ని పాలించేవాడు. ఆయన సంస్థానాన్ని నడుపుతున్నాడు. రాజా హరిసింగ్ ఏంటంటే నేను స్వతంత్రంగా ఉంటాను అని రాజా హరిసింగ్ మొదట్లో చెప్పాడు. మాకు సంబంధం లేదు, నేను ఏ దేశంతో కలవను అని ఆయన తాత్సారం చేస్తూ వచ్చారు. నిజానికి అప్పటి మౌంట్ బాటన్ కూడా ఆయన్ని కలిసి నువ్వు అటో ఇటో ఉండకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది, ఏదో ఒకటి తేల్చుకోండి అని చెప్తే కూడా నాకు అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను, నేను ఇట్లాగే ఉంటానని చెప్పేసి చెప్పాడు. అయితే ఆ టైంలో పాకిస్తాన్ సైన్యము కశ్మీర్లోకి వచ్చింది. కశ్మీర్లోకి రావడంతో, కశ్మీర్లోకి వచ్చి పాకిస్తాన్ సైన్యాన్ని పంపించడంతో వాళ్ళు బారాముల్లా వరకు వచ్చారు. ఆల్మోస్ట్ ఆయన గిల్గిట్ బాల్టిస్తాన్ ఆ ప్రాంతం అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు. లోపలికి చొచ్చుకొని వస్తూ ఉంటే ఈ రాజా హరిసింగ్ ఇంక తాళలేక, ఆయన పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కోలేక ఆయన పారిపోయి భారతదేశానికి వచ్చి ఢిల్లీకి వచ్చి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ మీద సంతకం చేశాడు. భారత విలీన పత్రం మీద సంతకం చేశాడు. భారత్ లో కశ్మీర్ ని కలుపుతున్నానని సంతకం చేశాడు. అంటే కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఏదైతే బ్రిటిషర్లు పెట్టినటువంటి మ్యాండేట్ ప్రకారం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ మీద సంతకం చేసిన రోజే భారత్ లో అంతర్భాగం అయిపోయింది. దీన్ని మిలిటరీ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారాల ద్వారా బారాముల్లాను చెరబట్టి అఘాయిత్యాలు చేసి, జమ్మూలో అఘాయిత్యాలు చేసి చాలా మందిని పొట్టను పెట్టుకుని ఈ పాకిస్తాన్ సైన్యం చేస్తే మన భారత సైన్యం రంగంలోకి దిగి బారాముల్లా నుంచి వెనక్కి నెట్టి ఆల్మోస్ట్ వాళ్ళని ఊరి దాటి ఇప్పుడున్న ఎల్ఓసి దాటి వరకు తీసుకెళ్లిన టైంలో మనం అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నప్పుడు నెహ్రూ గారు వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ సంతకం పెట్టిన తర్వాత నెహ్రూ గారు వెళ్ళి యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. యునైటెడ్ నేషన్స్ కి ఆ రోజు వెళ్లకుండా ఉంటే కశ్మీర్ మన కంట్రోల్లోకి వచ్చి ఉండేది. బట్ ఎస్, నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. అప్పుడు యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారం ఒక యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించి దాన్ని ఏమంటారు, వాళ్ళు ఒక రూల్ ప్రకారం ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన ఏంటంటే యుఎన్ఎస్సి రెజల్యూషన్ 47 అంటారు. 1948 21 ఏప్రిల్ ప్రకారం తీసుకొచ్చినటువంటి రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ గురించే ఇవాళ చైనా మాట్లాడుతోంది. చైనా చేసినటువంటి స్టేట్మెంట్ మీరు కూడా అందులో చదివితే కనుక యుఎన్ఎస్సి రెజల్యూషన్ ప్రకారం, యుఎన్ చార్టర్ ప్రకారం దీన్ని పరిష్కరించుకోండి అన్నారు. పాకిస్తాన్ దానికి నిజంగా గొప్ప స్టేట్మెంట్ అన్నట్టుగా భావిస్తోంది. నిజంగానే యుఎన్ఎస్సి రెజల్యూషన్ ప్రకారమే ఇప్పుడు ఈ చర్చ, ఈ కశ్మీర్ కి పరిష్కారం వస్తుంది అని అంటే కనుక యుఎన్ఎస్సి రెజల్యూషన్ ఏం చెప్పింది అది మనం కావాలి. యుఎన్ఎస్సి రిజల్యూషన్ 47 ఏం చెప్పింది అని అంటే ఇది 1948 21 ఏప్రిల్ రోజు వచ్చినటువంటి రిజల్యూషన్. అందులో ఏముందంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ మస్ట్ విత్డ్రా. ఫస్ట్ పాకిస్తాన్ తన ట్రూప్స్ ని, తనకున్నటువంటి ఆర్మీని, తన వ్యక్తుల్ని కూడా, పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులందరినీ కూడా కశ్మీర్ లో ఏదైతే ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం ఉందో అక్కడ నుంచి వెనక్కి తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. సెకండ్, ఇండియా రెడ్యూస్ చేస్తుంది, అంతే. ఫోర్సెస్ ని రెడ్యూస్ చేసుకునే ఆప్షన్ ఉంది, పూర్తిగా తొలగించడం కూడా పెట్టలేదు. ఇలా రెడ్యూసెస్ ఫోర్సెస్, ఇండియా రెడ్యూస్ చేయాలి ఫోర్సెస్ ని అని. థర్డ్ పాయింట్, ప్లెబిసిట్ నిర్వహించాలని. ప్లెబిసిట్ అంటే ఆ ప్రజలు అక్కడ ఏం కోరుకుంటున్నారో వాళ్ళ రెఫరెండం అన్నమాట. ఒక ఓటింగ్ పెడతారు, వాళ్ళు ఏ దేశంతో కలవాలనుకుంటే వాళ్లకు ఇవ్వడం. సో అంటే ఫస్ట్ యుఎన్ఎస్సి రెజల్యూషన్ ప్రకారమే ఈ రోజు కశ్మీర్ సమస్యకు పరిష్కారం వస్తుంది అని అంటే కనుక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, పాకిస్తాన్ ఫోర్సెస్ ని, వాళ్ళ ఆర్మీని, వాళ్ళ అధికార గణాన్ని, పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తులు అందరినీ కూడా రిమూవ్ చేయాలి అక్కడ నుంచి. వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం మిగతాయి. వాళ్ళు వెళ్తారా ఇప్పుడు బయటకి? పాకిస్తాన్ వెళ్తుందా? ఇది 75 ఏళ్ల నుంచి ఇదే జరుగుతోంది. ఇది అనేక సార్లు మాట్లాడిందే, మళ్ళీ పాడిందే పాట అన్నట్టుగా మళ్ళీ అదే పాటను తీసుకొచ్చే ఒక ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉంది, అంతే. దట్స్ ఇట్. ఇక రెండో అంశం మీరు ఇందాక చెప్పారు, రాజా హరిసింగ్ గారు October 26, 1947 రోజున ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ మీద సంతకం చేశారు, విలీన పత్రం మీద సంతకం చేశారు. విలీన పత్రం మీద సంతకం చేసిన తర్వాత అక్కడికి అయిపోయిన తర్వాత 1971లో బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ ఏర్పడుతున్నటువంటి టైంలో, ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ కి సంబంధించి 90,000 పైచిలకు సైన్యం సరెండర్ ప్రకటించారు. పాకిస్తాన్ సైన్యం మన భారత సైన్యానికి, జనరల్ నియాజీ నేతృత్వంలోని సైన్యం మొత్తం 90,000 సైన్యం మనకు సరెండర్ ప్రకటించారు, ఓటమిని అంగీకరించి. ఆ నేపథ్యంలోనే మనం షిమ్లాలో ఒక ఒప్పందం చేసుకున్నాం. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ భారత ప్రధాని ఇందిరాగాంధీ మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఇది చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందం.
ఈ ఒప్పందంలో ఏం రాస్తుంది అని అంటే కనుక చాలా స్పష్టంగా నేను చదువుతున్నాను. ఇష్యూస్ షెల్ బి రిజాల్వ్డ్ త్రూ బైలేటరల్ నెగోషియేషన్స్ ఆర్ బై అదర్ పీస్ఫుల్ మీన్స్ మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్ బై బోత్ సైడ్స్. కశ్మీర్ కి సంబంధించిన ఏ ఇష్యూ అయినా ఈ బైలేటరల్ నెగోషియేషన్స్ అంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే, అండ్ అంతేకాదు ఈ రెండు దేశాలు మ్యూచువల్ గా, మిగతా ఇతర దేశాలకు సంబంధం లేదు, అంతర్జాతీయ సమాజానికి సంబంధం లేదు, ఏ దేశాల జోక్యం అక్కర్లేదు, పాకిస్తాన్ భారత్ రెండూ కలిసి ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే ఈ కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుంటామని సిమ్లా ఒప్పందం చెప్తుంది. ఒప్పందం మీద పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేశాడు. సో యుఎన్ఎస్సి రెజల్యూషన్ తర్వాత 1971లో జరిగిన సిమ్లా ఒప్పందం చాలా కీలకం. ఇది రెండు దేశాలు పరిష్కరించుకుంటాయని చెప్పారు. మనం అనేక సార్లు చెప్తున్నాం, ఈవెన్ అన్ని దేశాలు కూడా, ఇవాళ మనం మాట్లాడేదే కాదు, ఈవెన్ అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, ఏ దేశమైనా వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఇరు దేశాలు సంయమనం పాటించి వాళ్ళిద్దరూ ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచిస్తారు. మొన్న ఆపరేషన్ సింధూర్ల టైంలో కూడా అదే జరిగింది. మనం కూడా చాలా సీరియస్ గా చెప్తున్నాం, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ని మనం నిర్ద్వంద్వంగా ఖండిస్తాం. పాకిస్తాన్ విషయంలో, కశ్మీర్ విషయంలో, పాకిస్తాన్ విషయంలో ఏదైనా సరే ఇరు దేశాలు చర్చలు జరుపుతాయనేదే మన స్టాండ్. ఇంకే దేశానికి సంబంధించినటువంటి స్టాండ్ ని మనం అంగీకరించాం. సేమ్ లైక్ చైనా. చైనా ఏం చేస్తుంది? వన్ చైనా పాలసీ అంటుంది. తైవాన్ విషయంలో అంతే. తైవాన్ విషయంలో ఎవరు మాట్లాడినా ఊరుకోదు. తైవాన్ ఎవరైనా సరే అధికారికంగా గుర్తించే ప్రయత్నం చేస్తే డిమార్షే ఇష్యూ చేస్తుంది. అండ్ ఈవెన్ టిబెట్ విషయంలో అంగీకరించదు, ఈవెన్ హాంకాంగ్ విషయంలో అంగీకరించదు. అక్కడ కూడా ప్రజా ఉద్యమాలు వస్తున్నాయి. మరి సో టిబెట్ విషయంలో, తైవాన్ విషయంలో, హాంకాంగ్ విషయంలో చైనా ధోరణి కరెక్ట్ అయినప్పుడు కశ్మీర్ విషయంలో, భారత్ విషయంలో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు? సో ఇది చాలా సీరియస్ అంశం. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రేక్షకులకు విషయాలు తెలియాలి కాబట్టి మనం ఇదంతా వివరిస్తూ ఉన్నాం. దీన్ని పెద్దగా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఏం కాదు. నిజంగా మాట్లాడితే చైనా ఇట్లాంటి స్టేట్మెంట్స్ చాలా ఇస్తూ ఉంటుంది. చైనా, పాకిస్తాన్లు కలిసి యునైటెడ్ నేషన్స్ లో ఇద్దరూ కలిసి భారత్ ని ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం పదే పదే చేస్తూ ఉంటారు. వీటో అధికారం చైనాకు ఉంది కాబట్టి వీటో పవర్ ని యూజ్ చేసుకుని పాకిస్తాన్ చైనా ద్వారా తాను అనుకున్నటువంటిది నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాయి గారు, అయితే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి మొదటి నుంచి ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ ఏదో ఒక మధ్యవర్తిత్వం వహించమని అటు అమెరికాని కానీ చైనాని కానీ కోరుతూ వస్తోంది. ఇప్పుడు చైనా ముందు అలాంటి ప్రపోజల్ ఏమైనా పెడుతోందా? నెంబర్ 1. రెండోది, చైనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, జాయింట్ స్టేట్మెంట్ చూస్తే తనకి ఇక్కడ సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం ఏదో మాట్లాడుతుందా, లేకపోతే నిజంగా సీరియస్గా ఇందులో ఏమైనా మధ్యలో వేలు పెట్టేటువంటి ఉద్దేశం చైనాకి ఏమైనా ఉందా? మీరు అన్నట్టుగా కరెక్టే. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సిపిఈసి ఉంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. వాళ్ళు సిపిఈసియే మనం మొదటి నుంచి మనం వ్యతిరేకిస్తున్నాం. మనం చాలా సీరియస్ గానే మాట్లాడుతున్నాం. అది ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ భారత భూభాగంలో ఇల్లీగల్ గా పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి మా భూభాగంలో మీరు కట్టడాలు కడుతున్నారు అని మనం పదే పదే చెప్తూ ఉంటాం. సిపిఈసిని నిర్ద్వంద్వంగా భారత ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. అండ్ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే సిపిఈసి కారిడార్ షింజియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇటు గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. సో పాకిస్తాన్ బలూచిస్తాన్ మీదుగా ఇది గోదావరి వరకు వస్తుంది. ఇది కేవలం భారత అబ్జెక్షన్ మాత్రమే కాదు, ఈవెన్ బలూచిస్తాన్కి కూడా ఇష్టం లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ సిపిఈసిని వ్యతిరేకిస్తారు. గ్వాదార్ పోర్ట్ ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తారు, చైనా ఇంట్రెస్ట్లని, ఓకే, చైనా ఇన్వెస్ట్మెంట్లని. సో బలూచిస్తాన్ విమర్శిస్తుంది, బలూచిస్తాన్కి ఇష్టం లేదు, అండ్ మన భూభాగం మనకు ఇష్టం లేదు. సో షింజియాంగ్ ప్రావిన్స్ లో జరుగుతున్న వీగర్ ముస్లింలపై దాడుల్ని మనం అనేక సార్లు మనం మాట్లాడుతూనే ఉన్నాము. సో అంటే పాకిస్తాన్ కి అనుకూలంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకు, ఇప్పుడు పాకిస్తాన్ ఇంట్రెస్ట్ అని ఎందుకు ప్రివేల్ చేస్తుంది చైనా అంటే కనుక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. పాకిస్తాన్ ని అప్పనంగా తీసుకోమని చెప్పేసి వదిలేశారు కదా. ఇమ్రాన్ ఖాన్ టైం నుంచి కూడా సిపిఈసి కారిడార్ అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏమన్నా చేసుకోండి, ఇట్స్ ఎ ప్లే గ్రౌండ్ ఫర్ యూ. అటు అమెరికాకు ఇటు చైనాకి ఎట్లాగా సుపారీ సైన్యం ఇస్తాం, కావాలంటే తీసుకోండి. అటు అరబ్ దేశాలకైనా మీరు మా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది మేజర్ గా, ఎవరంటే పంజాబ్ ప్రావిన్స్ లో ఉండేటువంటి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉండేటువంటి వాళ్ళే మొత్తం పాకిస్తాన్ డిక్టేట్ చేస్తారు.
అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నింటినీ గాలికి వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బలూచిస్తాన్ని ఎవరు పట్టించుకోరు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా పట్టించుకోరు, గిల్గిట్ బాల్టిస్తాన్ వదిలేస్తారు, ఆజాద్ కాశ్మీర్ అంటారు, ముజఫరాబాద్ ఇవన్నీ కూడా అక్కడ వదిలేస్తారు, అక్కడ కూడా ఎవరు పట్టించుకోరు. అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో డెవలప్మెంట్ ని, ఇండియా కంట్రోల్లో ఉన్నటువంటి మన కాశ్మీర్ భూభాగంలో ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని మీరు గమనిస్తే అర్థమైపోతుంది ఎవరు కాశ్మీర్ మీద ప్రేమ ఉంది, ఎవరు ఎన్ని నిధులు ఇస్తున్నారు, ఎవరు బాగా చూసుకుంటున్నారండి. దానికి పెద్దగా రాకెట్ సైన్స్ అక్కర్లేదు. కాశ్మీర్ ని ఇప్పుడు కాశ్మీర్ లో టూరిస్టుల సంఖ్య ఎంతగా పెరిగింది, వాళ్ళకి ఇస్తున్న నిధులు ఎంత, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఎన్ని నిర్మిస్తూ ఉన్నాము, ఇవన్నీ మనకు నంబర్స్ కనబడతాయి. అక్కడ జీడిపిని డెవలప్ చేస్తున్న విధానము, అక్కడ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్ ఇవన్నీ చూస్తే, అటు గిల్గిట్ బాల్టిస్తాన్కి వెళ్ళి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఎవరు ఏం చేస్తున్నారు కాశ్మీర్ కోసం. అందుకోసమే ప్రపంచ దేశాలు దీన్ని పట్టించుకోవు. ఇంకోటి G20 సమ్మిట్ నిర్వహించాం మనం కాశ్మీర్ లో. ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భంలో కూడా మనం మాట్లాడింది ఇదే. ఇది ఇంటర్నల్ మ్యాటర్. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గతమైనటువంటి విషయము, మీకు అవసరం లేదు, మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రపంచవ్యాప్తం చేసే ఒక ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ వస్తోంది అంతే. సో ఇక చైనాకి ఉన్న ఇంట్రెస్ట్ ఇందాక చెప్పాను, సిపిసి కారిడార్ ఉంది వాళ్ళకి. సో దానికోసం వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున కాశ్మీర్ విషయంలో భారత్ డెఫినెట్లీ అమిత్ షా గారు 2019లో పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఎవరో అడిగారు ఆర్టికల్ 370 తీస్తున్న టైంలో అండ్ సిఏఏ టైంలో అనుకుంటా, ఎవరు అడిగారు మనకు బార్డర్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి మైనారిటీలు అని అన్నారు మీరు, ఆఫ్ఘనిస్తాన్ తో మనకు బార్డర్ ఎక్కడ ఉంది అని ఎవరో కాంగ్రెస్ నాయకుడు అడిగాడు. అడిగితే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, బార్డర్ లేదు అని మీరు అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ తోటి మనకు బార్డర్ ఉంది, 106 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అదేంటి అని అంటే అది గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉంటది మనకు బార్డర్. ఆఫ్ఘనిస్తాన్ తో గిల్గిట్ బాల్టిస్తాన్ కి సరిహద్దు ఉంటది. ఓకే, సో అది మన కంట్రోల్లో లేకపోవచ్చు, కానీ అది మనదే, దాన్ని మేము క్లెయిమ్ చేస్తున్నాము. అండ్ ఇంకోవైపు చైనా ఆక్రమించుకున్నటువంటి అక్సై చిన్, అది మనదే, చైనా కంట్రోల్లో ఉంది లదాఖ్ లో. సో ఆ రెండింటినీ తీసుకురావచ్చే ప్రయత్నం కంటిన్యూస్ గా భారత్ ప్రభుత్వం చేస్తుంటుంది అని అమిత్ షా గారు స్పష్టం చేశారు. అండ్ పివి నరసింహారావు గారు 1990s లో ఒక రెజల్యూషన్ కూడా తీసుకొచ్చారు. ఆయన అప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక అదేంటంటే, పార్లమెంట్ లో ఇప్పుడు మన మొత్తం సంఖ్యలో కొన్ని సీట్లని గిల్గిట్ బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా మనం కొన్ని సీట్లను కేటాయించి పెట్టాం. ఆ సీట్లు ఉన్నాయి ఇప్పటికీ మన పార్లమెంట్ లో, మన నంబర్స్ ప్రకారం అక్కడ ఆ సీట్లను కూడా మనం కన్సిడర్ చేస్తాం. అఫ్ కోర్స్ అక్కడ ఎన్నిక జరగదు, ఇంకేట్ జరగదు, బట్ స్టిల్ కాశ్మీర్ భారత్ అంతర్భాగము. కాశ్మీర్, పూర్తి కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం, లదాఖ్, అక్సై చిన్, అటు గిల్గిట్ బాల్టిస్తాన్, ఇటు ముజఫరాబాద్, ఈ మొత్తం ఏరియా భారత్ తీసుకొని తీరుతుంది. ఇదే స్ఫూర్తిని సంవత్సరాలుగా మన భారత ప్రభుత్వం ఇస్తూనే వస్తోంది, కంటిన్యూస్ గా మనం ఇస్తూనే ఉంటాము. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం దాన్ని తీసుకునే తీరుతాం. దట్స్ ఇట్. ఓకే సాయి గారు, ఒక విషయం అంటే ఈ వీడియో ముగించే ముందు ఈ కాశ్మీర్ ప్రస్తావన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, హోంమంత్రి మన అమిత్ షా గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, మోదీ గారు చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు, పిఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మనదే అంతర్భాగము, ఏదో ఒక రోజు దానంతట అదే కలిసిపోయేటువంటి రోజు వస్తుంది, లేదా మనం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నటువంటి మాట చాలా సందర్భాల్లో విన్నాం. కోట్లాది మంది భారతీయులకు ఉన్నటువంటి ఆకాంక్ష ప్రశ్న, నాది కూడా అదే ప్రశ్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అంటే మనం సమీప భవిష్యత్తులో ఏమైనా చూడగలుగుతామా? ఇది ఒక ఎమోషన్ లాగా అయింది ప్రతి భారతీయుడు కూడా. ఇంకా ఎన్నాళ్ళు, ఇంకెన్ని సంవత్సరాలు అంటే క్వశ్చన్. ఖచ్చితంగా అది ఒక ఎమోషనల్ ఇష్యూయే, సందేహమే లేదు. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశపు సాంస్కృతిక వారసత్వానికి సాంస్కృతిక శక్తి కేంద్రం అది. సో మన పూర్వపు ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా నడయాడినటువంటి భూమి అది. సో అది జమ్మూ కాశ్మీర్ని లేదా కాశ్మీర్ ప్రాంతం మొత్తం కూడా భారతదేశం తీసుకొని తీరుతుంది. కశ్యప మహాముని నడిచినటువంటి నేల అది, తపస్సు చేసుకున్నటువంటి ఎందరో మంది తపో సంపన్నులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోనే శారదామాత అమ్మవారి విగ్రహం ఉంది, శారదామాత అమ్మవారి పీఠం ఉంది. అక్కడికి ఆదిశంకరాచార్యుల వారు అక్కడికి వెళ్ళే వచ్చారు. సో ఆయన ఆ పీఠాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి. సో అది మనకు ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, అన్ని రకాలుగా మనకు అది కనెక్ట్ అయినటువంటి భూభాగం జమ్మూ కాశ్మీర్ అనేది. ఎస్, అది ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్లో ఉండవచ్చు గాక, బట్ పాకిస్తాన్ నుంచి ఖచ్చితంగా మనం తీసుకొని తీరతాం. కాశ్మీర్లో ఎప్పుడు నాకు గిరిధర్ గారు చెప్తూ ఉంటారు ఈ మాట, నేను వెళ్ళలేకపోయాను అక్కడికి, కానీ పదే కాశ్మీర్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడికి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. బాదామి బాగ్ కంటోన్మెంట్ అని ఉంటుంది,
శ్రీనగర్లో ఉంటుంది బాదామిబాగ్ కంటోన్మెంట్ అని. అక్కడికి మనం వెళ్ళడానికి అవకాశం లేదు, పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. కానీ బట్ అక్కడ ఒక పెద్ద శిలాఫలకం ఉంటుంది. పెద్ద శిలాఫలకం మీద కశ్మీర్ కోసం అమరులైనటువంటి ఎందరో త్యాగధనులు, ఎందరో మన ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులకు సంబంధించినటువంటి పేర్లు అన్ని ఆ శిలాఫలకాల మీద చెక్కబడి ఉంటాయి. ఇదంతా ఒకవైపు అయితే నెక్స్ట్ ఇంకొక శిలాఫలకం కూడా ఖాళీగా వదిలేసి ఉంటుంది. కొన్ని పేర్లు ఉంటాయి ఖాళీగా వదిలేసి ఉంటుంది. ఎందుకు అంటే దానికి అర్థం ఉంది. ఏంటి అనంటే, ఎంతమంది చనిపోయినా సరే మేము కశ్మీర్ కోసం పోరాడుతూనే ఉంటాము, ఇంకా చనిపోయినా సరే మేము కశ్మీర్ కోసమే పోరాడుతూనే ఉంటాము అనే ఒక స్ఫూర్తిని ఆర్మీ మనకిస్తోంది. సో ఎస్, మనమందరం కూడా కశ్మీర్ రావాల్సిందే, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, బట్ అది వచ్చి తీరుతుందన్న భావన జనరేషన్స్ టుగెదర్ మనం దాన్ని కంటిన్యూ చేయాలి. ఎస్, మీరు ఇందాక అన్నారు ఎలా ఆక్యుపై చేసుకోవాలంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బై మిలిటరీ యాక్షన్స్ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడదు. దీనికి అనేక యాంగిల్స్ ఉన్నాయి. దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే డిప్లొమాటిక్ వేస్ లో మనం చేయాల్సిన పనులు ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ గా అక్కడ ఉన్నటువంటి ఉద్యమాల్ని బిల్డ్ చేసే క్రమంలో మనం చేయాల్సిన పనులు ఉంటాయి. లీగల్ హర్డిల్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ పరంగా చేయాల్సినవి ఉంటాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా మనం ఆర్థికంగా బలపడడానికి కావాల్సినటువంటి పరిణామాలు ఉంటాయి. అనేక విషయాలు ఉంటాయి. ఒకటేసారి ఇట్లా అయిపోయింది, మనం వచ్చేసింది, పిఓఏకే వచ్చేసింది అనే కోణంలోకి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే జస్ట్ టెరిటరీని మనం తీసుకోగలుగుతామేమో, కానీ అక్కడున్న సమాజాన్ని మనం తీసుకునే విధంగా వాళ్ళు కూడా స్వాగతించే రోజు రావాలని మనం కోరుకోవాలి. అలాంటి ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం నిమగ్నమైంది. ఎస్, వి విల్ అచీవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయికృష్ణ గారు. మీరు అన్నట్టుగా కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నట్టుగా ఆ రోజు త్వరలోనే రావాలని మనం కోరుకుందాం. బహుశా ఈ మోదీ గారి 3వ టర్మ్లో ఆ ఆకాంక్ష నెరవేరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను. ఈ చైనా చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి కవింపు చర్యలు కానీ దేనికి సంకేతం? ఈ ఎపిసోడ్కి సంబంధించి పిఓజేకే విషయంలో కావచ్చు, మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.